వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అనంతపురం జిల్లాలోని సింగనమల మండలంలోని తరిమెడ గ్రామంలో మనకి యూరియా డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఆర్ఎస్కే చేపట్టడం జరుగుతుందండి. నిన్న కూడా మనము ఆల్రెడీ ఒక లోడ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఒక లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మిగిలినారో వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి రేపు మళ్ళీ ఇంకో లారీ అనేది స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేరుగా చూసుకుంటే కనుక వరి అనేది ఎక్కువగా సాగు చేస్తారు. కల్లుమడి కానీ తరిమెడ గ్రామాల్లో. దాని దృష్ట్యానే మనం కూడా కొద్దిగా ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి మన ఈ గ్రామ పరిధిలోనే రైతులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ రైతాంగానికి కూడా మనం చెప్పేది ఏంటంటే మన గ్రామ పరిధిలో చూసుకుంటే కనుక నేలలన్నీ కూడా చాలా చౌడు ఉన్నాయి. భూములు చౌడు నేలల్లో యూరియా ఒకటే వేసుకున్నట్టయితే ఇంకా మనకి చౌడు మొత్తం అనేది పెరిగే అవకాశం ఉంది. రైతులందరూ కూడా మీ అందరికీ కూడా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే యూరియా ఒక్కటే వేస్తూ ఉండకూడదండి. యూరియాతో పాటు మనము నానో యూరియాను కూడా ప్రమోట్ చేయాలి. దుక్కిలో యూరియా వేసుకోవచ్చు. తర్వాత మనము పైపాటుగా జల్లే బదులు మనము నానో యూరియా మనం 1/2 లీటర్ బాటిల్ కొనుక్కున్నట్టయితే 500 రూపాయల్లో మనకి ఎకరానికి 400 ఖర్చుతో కూడా డ్రోన్ పిచికారీకి కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఎవరైనా రైతాంగం మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ గ్రామస్తులందరూ కూడా ఎక్కువ ప్యాడీ అంతా కూడా కలిసే ఉంది. రైతులందరికీ కూడా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నప్పుడు మనకు 300 ఎకరాలు కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా డ్రోన్ పిచికారీలో నానో యూరియాను కూడా ప్రమోట్ చేయమని మన గ్రామ రైతులందరినీ కోరుతున్నామండి. మాకు ఈ అవకాశం అందుకు ధన్యవాదాలు. పదమూడు 7/2025 280 బ్యాగులు వచ్చింది. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి యూరియా గురించి మాట్లాడు. యూరియా మనకి ఇచ్చింది ఒక బండి, సంవత్సరం అంతా కలిపి ఒక బండి ఇచ్చింది. ఇదే ఒక్క బండి వచ్చింది మేడం. ఇన్వాయిస్ డేట్ వచ్చేసి 13/7 12 టన్నుల 600 కేజీస్ 280 యూరియా వేసుకున్నాడు ఏం చేసుకున్నాడు చెప్తాను. సంతోషం ఈ సంవత్సరం వచ్చి వీళ్ళకు యూరియా రాదు, రైతు భరోసాకు యూరియా రాదు. వీళ్ళు తెప్పిమంటే వీళ్ళు తెప్పారు. పార్లర్లో ఆడొచ్చు నిన్న పెట్టి మొన్న రోడ్డు లేక రోడ్డు వేపించి తీసుకెళ్తాను.